నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, నేను చేసినటువంటి లా వీడియోలన్నీ కూడా ఒక యాప్ రూపంలో తీసుకురావడం జరిగింది. ఆ యాప్ పేరు వకీల్ అకాడమీ. ప్లే స్టోర్లో మీకు అందుబాటులో ఉంటుంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసి లాపరమైనటువంటి వీడియోలన్నీ కూడా మీరు చూసే అవకాశం మీకు ఉంటుంది. ఓకే మిత్రులారా, ఈ వీడియోలో మనము హిందూ, క్రిస్టియన్ అలాగే మహమ్మదీయులలో ఏ ఆస్తులను వీలునామా రాయడానికి అవకాశం ఉంటుంది అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మిత్రులారా, హిందువులలో ఆస్తుల భాగ పంపిణీ అనేది హిందూ వారసత్వపు చట్టం 1956 ప్రకారంగా భాగ పంపిణీ చేసుకోవడము అనేది జరుగుతూ ఉంటుంది. సో హిందూ వారసత్వపు చట్టం 1956 ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి సంపాదించిన కష్టార్జితమైనటువంటి ఆస్తి, స్వంత ఆస్తి అతని పేరు మీద ఉంటే అతను ఎవరికైనా వీలునామా రాసే హక్కును కలిగి ఉంటాడు. ఆ వీలునామా రాసేటప్పుడు ఎవ్వరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఒక వ్యక్తి సంపాదించిన సొంత ఆస్తి అతని పేరు మీద ఉంది కాబట్టి అతనికి 3 కుమారులుంటే ఆ తండ్రిని చూసుకునే కుమారుడు ఎవరైతే ఉన్నారో అతని పేరు మీదనే అతను వీలునామా రాయడానికి కూడా అవకాశం ఉంటుంది. 3 కూతుర్లుంటే అతనికి నచ్చిన కుమార్తెకి వీలునామా రాయడానికి ఆ తండ్రికి హక్కులు ఉంటాయి. ఎందుకంటే అతని యొక్క కష్టార్జితమైనటువంటి ఆస్తి కాబట్టి. అదే పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి అయితే తండ్రి తనకు నచ్చిన వారికి తన బాగోగులను చూసుకునే ఒక కుమారుడికే నేను ఆస్తి వీలునామా రాస్తా అంటే కుదరదు. ఇది హిందూ వారసత్వపు చట్టం 1956 చెబుతున్నటువంటి అంశము. అలాగే క్రిస్టియన్ల విషయానికి వస్తే, క్రిస్టియన్ల ఆస్తి భాగ పంపిణీ అనేది ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ప్రకారంగా ఆస్తి భాగ పంపిణీ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ క్రిస్టియన్ల ప్రకారంగా క్రిస్టియన్లు కష్టార్జితమైనటువంటి ఆస్తులను అలాగే పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తులను, ఏ ఆస్తులనైనా సరే వీరు ఎవరికైనా వీలునామా రాసే అవకాశాన్ని, హక్కుని కలిగి ఉంటారు. ఇక్కడ పూర్వీకుల ఆస్తి రాయడానికి అవకాశం లేదు అని చెప్పడానికి వీల్లేదు. అదే మహమ్మదీయుల విషయానికి వస్తే ఇస్లామిక్ లా 1937 ప్రకారంగా పూర్వీకుల ఆస్తి కావచ్చు, సొంత ఆస్తి కావచ్చు, ఏదైనా ఆస్తి కావచ్చు, ఆ ఆస్తిని కూడా ఎవరి పేరు మీద అయితే ఉందో ఆ వ్యక్తులు వీలునామా రాయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఇస్లామిక్ లా ప్రకారంగా మొత్తం ఆస్తిని నాకు నచ్చిన వ్యక్తికి వీలునామా రాస్తా అంటే కుదరదు. కేవలం 1/3 మాత్రమే ఆస్తి వీలునామా రాయాలి. మిగతా ఆస్తులను వీలునామా రాయడానికి అవకాశం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.